ఇవాళ ఊర్లల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న తీరును చూస్తే మళ్ళా ఒకసారి ఏం అర్థమవుతుందంటే పైసలు ఉన్నోళ్ళు తప్ప పైసలు లేనోళ్ళు పాలిటిక్స్కి పనికిరారు అనేది మళ్ళీ ఒకసారి ఇలా సర్పంచ్ ఎన్నికలలో కూడా నిరూపించబడ్డది. ఇప్పటికే రాజకీయాల మీద అందరికీ ఉన్న అభిప్రాయమే, సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే పైన వరకు రాజకీయాలు చెయ్యాలంటే పైసలతోనే రాజకీయాలు ముడిపడి ఉన్నాయి అనేది సామాన్య ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నమాట. అసలు రాజకీయాలు అనగానే ఇవి మనకి కరెక్ట్ అయినవి కాదు, ఎందుకంటే పైసలు లేవు, పైసలు ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం అనేది ఊర్లలో చాలామంది మాట్లాడుకుంటారు. ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఊర్లలో ఇంకా ఎక్కువగా ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా ఊర్లలో ఏకగ్రీవాలు అవుతున్నాయి. ఏకగ్రీవాలు నిజంగా ఏకగ్రీవాలే అవుతున్నాయి. అవి దాని వెనకాల జరుగుతున్నటువంటి తతంగం కొన్ని లక్షలకి ఏకగ్రీవాలు అవుతున్నాయి. ఇప్పుడు ఊర్లో అన్ని పార్టీ వాళ్ళో లేకపోతే ముగ్గురో నలుగురో నిలుచున్నప్పుడు సరే ఈయన పనికొస్తాడు, ఆయనను ఏకగ్రీవం చేసుకుందాము అని మిగతా వాళ్ళు అందరూ అనుకొని చేసుకుంటే ఒక లెక్క. కానీ దాని వెనకాల జరుగుతున్నది ఊరు అభివృద్ధి కోసమని ఇంకొకటనే దాంతో వీళ్ళని ఇన్ని లక్షలు ఇవ్వమనుర్రి, ఆయనను అన్ని లక్షలు ఇవ్వమనుర్రి, ఆయనకి ఏకగ్రీవం చెయ్యర్రి, ఇది నడుస్తుంది. అర్రాస్ పాటలు నడుస్తున్నాయి ఊర్లల్లో. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? ఒకసారి ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ చెప్తుంది చాలా చోట్ల అసలు ఇట్లాంటిది కరెక్ట్ కాదు, ఏకగ్రీవాలు అనేటువంటిది అనేది చెప్తుంది. ఇక ఇట్లనే ఏకగ్రీవాలు అయిన తర్వాత ఎన్నికలు ఎందుకు మరి? ఎన్నికలు పెట్టకుండా మీ ఊర్లో ఎవరు సర్పంచ్గా ఎన్నుకుంటారో ఎన్నుకోర్రి అని చెప్తేనే అయిపోతుండే కదా. ఎన్నికలని ఒక ప్రాసెస్ ఉంది కదా. ఆ ఎన్నికల వెనకాల ఎన్నికలు పెట్టిందే ఎన్నికలు చేసి మీకు కావాల్సిన వాళ్ళు ఎన్నుకోర్రి అని. కానీ అట్లా కాకుండా పైసలతోని ముడిపడిన సర్పంచ్ ఎన్నికలు ఇలా ఊర్లలో జరుగుతున్నాయి. ఏకగ్రీవాల మాటున పైసలతోని ముడిపడినటువంటి రాజకీయాలు ఊర్లలోకి కూడా ప్రవేశించినాయి. మరి ఇక అన్ని పైసలు పెట్టి కొన్నాయనే మళ్ళీ రేపు పొద్దున ఏముంటుంది, వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది? అన్ని పైసలు పెట్టి ఆయన ఏకగ్రీవం అయినప్పుడు మళ్ళీ ఆ పైసల్ని సంపాదించుకోవాలి కదా. మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? జనాలకే ఉంటుంది కదా. ఒకసారి జనాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులని దీని మీద మాట్లాడుతున్నప్పుడు జనాలు కూడా ఒకసారి ఏం జరుగుతుంది, నా ఊర్లో ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నా, ఇవాళ సర్పంచ్ ఎన్నికలలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి జనాలు కూడా ఆలోచించుకోవాలి. ఆ అవేర్నెస్ జనాల నుంచి మొదలైతేనే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి తీర్పులు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు మీద మళ్ళా ఒకసారి తెలంగాణలోనే కాదు మొత్తం మిగతా రాష్ట్రాలలో కూడా జరుగుతున్నటువంటి ఏకగ్రీవాలను చూసినప్పుడు ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఏకగ్రీవాలు కరెక్ట్గానే జరుగుతున్నాయా? ఏకగ్రీవాల వెనకాల జరుగుతున్నటువంటి దాని గురించి ఒక్కసారి మాట్లాడాల్సిన అవసరం, తెలుసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది.